విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లిక్కర్ కేసుతో సంబంధం ఉందా? ఒక పోలీస్ కమిషనర్, ఒక భారీ లిక్కర్ కుంభకోణం, ఒక లాకప్ డెత్, మరొక వైపు రాజకీయపరమైన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ 4 అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి చర్చకు వస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎందుకు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు? ఆయన ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలన్నిటి వెనుక నిజం ఏమై ఉంటుంది? ఈ వీడియోలో అందుబాటులో ఉన్న సమాచారం, అధికారిక ప్రకటనలు, రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు విడివిడిగా పరిశీలిస్తూ సోదాహరణంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. 2024 జూలై 13న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఐపీఎస్ అధికారి ఎస్వి రాజశేఖర్ బాబు విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి కమిషనర్ను బదిలీ చేసి ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమున్న కొన్ని కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. మాజీ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న మద్యం విధానానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ను ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో కూడిన ఈ బృందానికి చీఫ్గా నియమితులయ్యారు రాజశేఖర్ బాబు. ఆయనతో పాటు తిరుపతి ఎస్పీ, అదనపు ఎస్పీలు మరియు ఇతర అధికారులు కూడా ఈ బృందంలో భాగస్వామ్యమయ్యారు. సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత పలు అరెస్టులు జరిగాయి. వివిధ రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, వ్యాపారవేత్తల పేర్లు ఈ కేసులో వినిపించాయి. అయితే ఈ కేసులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనేది దర్యాప్తు సంస్థలు మరియు చివరికి కోర్టులు నిర్ణయించే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. డబ్బు లావాదేవీలు, మనీ ట్రయల్, ఆర్థిక లింకులపై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో ఈ కేసు రాజకీయంగానే కాక చట్టపరంగానూ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈడీ ఎంట్రీ తర్వాత ఈ కేసుపై మరింత దృష్టి పెరిగింది. ఈ పరిణామాల మధ్య విజయవాడలో జరిగిన ఒక లాకప్ డెత్ కేసు మరొకసారి పోలీసు శాఖను వార్తల్లోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది, కేసు నమోదు చేసింది, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత ప్రతిపక్ష నాయకులు పోలీస్ శాఖ పనితీరుపై విమర్శలు చేశారు. కొంతమంది విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొక వైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ కేసులో ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, చట్ట ప్రకారం విచారణ కొనసాగుతుందని చెబుతున్నాయి. ఇటీవల ఒక మీడియా కథనం ద్వారా రాజశేఖర్ బాబుపై అవినీతి ఆరోపణలు ప్రచురించబడ్డాయి. అందులో ఒక ఆర్థిక మోసం కేసులో డీల్ జరిగిందని ఆరోపించారు. అయితే ఈ కథనాన్ని జిల్లా పోలీసులు ఖండించారు. పోలీసుల ప్రకారం ఆ ఆరోపణలు నిరాధారమని, సంబంధిత కేసులో ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే తప్పుడు సమాచారంతో పోలీసు అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలవుతుంది. ఒకవైపు ప్రతిపక్షం కమిషనర్ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మరొకవైపు అధికారపక్షం ఆయన లిక్కర్ కేసు సిట్ చీఫ్గా వ్యవహరిస్తుండటంతోనే లక్ష్యంగా చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఈ 2 వాదనలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రస్తుతం ఈ 2 అంశాలు వేరువేరుగా దర్యాప్తు దశలో ఉన్నాయి. లాకప్ డెత్ కేసు ఒకవైపు, లిక్కర్ కేసు మరొకవైపు, రెండింటిపైన విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏం తేలుతుందో చట్టపరమైన ప్రక్రియల ద్వారానే స్పష్టత వస్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఒక పోలీసు అధికారి చుట్టూ తిరిగేటువంటి రాజకీయ వివాదమేనా, లేక దర్యాప్తు సంస్థల పనితీరుపై జరుగుతున్న రాజకీయ పోరాటమా? ఈ ప్రశ్నకు సమాధానం విచారణల పురోగతితో పాటు కోర్టు ప్రక్రియల ద్వారానే స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆరోపణలు ఒకవైపు, ప్రభుత్వం, పోలీసులు ఇచ్చిన వివరణ మరొకవైపు ఉన్నాయి. అందువల్ల తుది నిర్ణయం వచ్చే వరకు ఏ ఆరోపణనైనా నిర్ధారిత నిజంగా పరిగణించడం సరైంది కాదు. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ ఆరోపణలు, దర్యాప్తు, మీడియా కథనాలు, వీటిలో నిజం ఎలా తేలాలి?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.